పలమనేరు గడ్డ శివశంకరన్న అడ్డాడుగేసినాడు చూడు అందరి ఇంటి బిడ్డ పల్లెల బాట పట్టి జనసేవకొచ్చనంట మన కండగుంటడంట తన కడుపు సల్లగుండా ఏ కష్టమనే మాట వింటే కళ్ళ ముందు వాలుతాడు శంకరన్న కష్టమనే మాట వింటే కళ్ళ ముందు వాలుతాడు శంకరన్న మాట ఇస్తే తప్పడంట మనలో తానొక్కడంట శంకరన్న మాట ఇస్తే తప్పడంట మనలో తానొక్కడంట శంకరన్న ఈరోజు పలమనేరు నియోజకవర్గం గంటా ఊర్లో ఉండే అన్ని వార్డులు తిరుగుతూ ఉన్నాం. ప్రజలందరూ స్వచ్ఛందంగా మహిళలందరూ ఈరోజు ఒకటైపోయినారు. యూత్ మొత్తం ఒకటైంది. ముసలి ముతక ప్రతి ఒక్కరూ ఆ కాలం ఇంకా 40 ఏళ్ళు నుండి మా కాంగ్రెస్ అంటూ ఉంటారు. ప్రతి ముస్లిం సహోదరుడు కాంగ్రెస్ పక్షానికే మా ఓటు అని చెప్పినా చెప్పకపోయినా మా ఓటు కాంగ్రెస్ పక్షానికి అంటూ ఉంటారు. ప్రతి చర్చిలో ఉండే ఫాదర్లు, మదర్లు, ప్రతి ఒక్కరు బ్రదర్లు, అక్కలు, చెల్లెండ్లు, అమ్మలు అందరూ ఈరోజు కాంగ్రెస్ పక్షానికే మా ఓటు అని అంటూ ఉన్నారు. హస్తం గుర్తుకే మా ఓటు అని అంటూ ఉన్నారు. చాలా చాలా సంతోషం అవుతా ఉంది. రియలీ ఎన్ని జన్మల్లో అదృష్టం చేసినామో ఆ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఈ భూమినంత కాలము నిలిచిపోతారనేది నాకు ఈరోజు అర్థమవుతా ఉంది. ఆయన పేరు భూమినంత కాలము ఉంటుంది. ఎందుకంటే ఆయన పేరు చెప్పుకుంటే మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం ఓట్లు పడుతూ ఉన్నాయి. షర్మిలమ్మ గారి పేరు చెప్తే, కాంగ్రెస్ పక్షం పేరు చెప్తే ఈరోజు ఓట్లు పడుతూ ఉన్నాయి. ఇంతమంది వచ్చేసి తరలి వస్తూ ఉన్నారు. ఆడబిడ్డలు అంతా ఇంతమంది నమ్మినారు. ఇంతమంది ఆడబిడ్డలు కాంగ్రెస్ పక్షాన్ని నమ్మినారు. ఇంతమంది వచ్చేసి తరలి వచ్చినారు తండోపతండాలుగా. వీళ్ళందరికీ ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి మేము? తప్పకుండా ప్రతి ఒక్క మహిళ అకౌంట్కి కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పక్షం అధికారంలోకి వచ్చిన తక్షణమే 8,500 రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్కి జాయిన్ అవుతుంది. 1,00,000 రూపాయలు సంవత్సరానికి వచ్చి అకౌంట్లో పడుతుంది. ప్రతి నెల 1వ తారీఖు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పక్షం అనేది వస్తే తప్పకుండా మీ ఇంటికి ప్రతి ఒక్క గుమ్మానికి అమౌంట్ వచ్చి చేరుతుంది తల్లి. ఇప్పుడుండే కష్టకాలాల్లో అన్ని రేట్లు రైజ్ అయిపోయినాయి. కాల వేస్తే డ్రైనేజీ లేదు, డ్రైనేజీ వస్తే వాటర్ లేదు, వాటర్ వస్తే ఇంకోటి లేదు. పెద్ద చెరువు చూస్తే 40 ఏళ్ళు ఇంకా మురిగి దుర్వాసన కొడతా ఉంది. ఆనకట్టలు చూస్తే కౌంటింగ్ నదులు అన్నీ కొట్టుకోపోయినాయి. ఏమన్నా అడిగితే ఏమన్నా నీళ్ళు రాలేదు అంటే బోర్లు ఎండిపోయినాయి అంటారు. ఏమమ్మా నీళ్ళు ఎందుకు రాలేదు అంటే బోర్లు ఎండిపోయినాయి. బోర్లు ఎందుకు ఎండిపోయినాయి అంటే ఇసుకలు ఆడుకుంటా ఉన్నారు అంతా. ఆనకట్టలంతా తింపేసి ఉండే నదిలో నీళ్ళన్నీ వెళ్ళిపోతే బోర్లో నీళ్ళు ఎందుకు వస్తాయి? తప్పకుండా ఈరోజు పలమనేరు కాన్స్టిట్యున్సీ మొత్తం ప్రతి ఒక్క ఇంటికి కుళాయి వేసే రోజు వస్తుంది. ప్రతి ఒక్క ఇంటికి డ్రైనేజీ వచ్చే రోజు వస్తుంది. ప్రతి ఒక్క ఇంటి గుమ్మం ముందర రోడ్డు అనేది ఉంటుంది. ఇంత గొప్పగా ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీని మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పని ధీమా వ్యక్తం చేస్తూ ఉంటాము. ఇది చేసి నిరూపించుకుంటాం. ఇన్ని రోజుల నుండి ఏ రాజకీయ నాయకుడు చేయలేనంతగా పాటుపడతాం. భగవంతుడు 35 ఏళ్ళకి రాజకీయాల్లోకి వచ్చే ఒక ఆశీర్వాదం కల్పించినాడు. ఈ 35 సంవత్సరాలకమ్మా నడుము నొప్పి లేదు, తలకాయ నొప్పి లేదు, ఏ బీపీ షుగర్లు నాకేమీ లేవమ్మా. నా జీవితం ఉన్నంత వరకు మీ గురించి పోరాడతాను. నన్ను నమ్మండి అమ్మా. నేను ముసలి నాయకుడిని కాదమ్మా, చాలా యాక్టివ్గా ఉండే నాయకుడిని. మీ అందరి కష్టాలని నేను తీరుస్తాను. ఎవరెవరికి పింఛన్ రాలేదో, ఎవరెవరికి దుడ్లు రాలేదో, ఎవరెవరు కష్టాలు ఉండారో అందరినీ నేను కాపాడుకుంటాను. 35 ఏళ్ళ వయసు యాక్టివ్గా పనిచేస్తాను. 20 గంటల సేపు పనిచేసేంత సత్తా ఇచ్చినాడు దేవుడు. కాబట్టి తప్పకుండా అందరినీ కాపాడుకుంటాను. నన్ను నమ్మండి తల్లి. ప్రతి ఈడుండే 100 మంది 1000 మందికి చెప్పి ఓటేపిస్తే గెలుపు హస్తం గుర్తుదే. ఈ జెండా రెపరెపలాడాలి తల్లి. ఈ జెండా రెపరెపలాడాలా. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పట్టిండే జెండా. ఈరోజు మళ్ళీ షర్మిలమ్మ పట్టింది. ఈ హస్తం గుర్తుకు ఓటేసి ఆ షర్మిలమ్మని ఈసారి అధికారంలోకి తేవాలమ్మా. ఇంకెప్పుడు 5 ఏళ్ళు కాదు, 50 రోజుల్లో షర్మిలమ్మని రాష్ట్ర సీఎంగా చూడాలా. ప్రతి ఇంటికి 8,500 రూపాయలు, ప్రతి మహిళ అకౌంట్కి 8,500 రూపాయలు ప్రతి నెల పోవాల.
బిర్యానీ ప్యాకెట్లకు కానీ ముందుకు కానీ వాళ్ళు ఇచ్చే 1000-2000 కానీ ఓటుని అమ్ముకోవద్దండి. ఈసారి ఓటు మన హక్కు. 1000 రూపాయలు ఒక రోజులో తినేస్తాం మనము. తప్పకుండా ఓటును మాత్రం ఎవరు కొన్నా మీరు ఒప్పుకోవద్దని తల్లి. ఈసారి కాంగ్రెస్ పక్షాన్ని గెలిపించుకోండి, రాజశేఖర రెడ్డి గారిని గెలిపించుకోండి, షర్మిలమ్మని గెలిపించుకోండి తల్లి. కాంగ్రెస్ పక్షానికి ఓటేయండి. ఇంకా ఇంతకు మించి నేను ఇంకా చెప్పేదానికి పోను. అందరూ తండాలుగా ఈరోజు తరలి వస్తూ ఉంటారు. రేపు భారీగా 1500 ఇంకా 2000 మంది, 1500 మంది మినిమం మొత్తం పలమనేరు భారీ ర్యాలీ జరుగుతుంది. అమ్మా అందరూ ఒక 2 గంటల సేపు పలమనేరు రావాలా. అందరూ వాళ్ళ దీంట్లో పార్టీలకు అతీతంగా నేను పిలుపు చేస్తూ ఉన్నాను. పలమనేరు మొత్తం భారీ ర్యాలీ జరగాల. మీరందరూ అందరితో చెప్పి కనీసం 1500 మంది వచ్చేట్లుగా మీరు చూడండి తల్లి. రేపు పలమనేరులో భారీ ర్యాలీ ఉంటుంది.